ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి 2026వ సంవత్సరము ఆగస్టు నెలలో 4వ ఆఖరి చంద్రగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుంది, మనకి మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, పట్టు విడుపు సమయాలు ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, కానీ గర్భవతులు కానీ ఈ గ్రహణ నియమాలు పాటించాలా లేదా, ఈ రోజునే మనకి వస్తున్నటువంటి పండుగలైనటువంటి రాఖీ పౌర్ణమి, శ్రావణ శుక్రవారము పండుగలకి ఈ గ్రహణం అసలు వర్తిస్తుందా లేదా, ఏ రాశిలో మనకి ఈ గ్రహణం ఏర్పడుతుంది, ఇలా ఈ గ్రహణంకి సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో చూద్దామండి. సాధారణంగా మనకి ప్రతి సంవత్సరము 4 గ్రహణాలు, అంటే 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయండి. సాధారణంగా చంద్రగ్రహణము పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది. శాస్త్ర ప్రకారము మనకి ప్రకృతి పరంగా చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి అడ్డు వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. అప్పుడు భూమిపై ఉన్నటువంటి వారికి చంద్రుడు కనిపించడు. దీన్నే చంద్రగ్రహణం అంటారు. 2026వ సంవత్సరంలో 4వ ఆఖరి చంద్రగ్రహణం మనకి ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమి, రక్షాబంధనము, శ్రావణ శుక్రవారం రోజున మనకి రాశిలో గాఢమైన పాక్షిక చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. ఈ గ్రహణము పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే మనకి మన భారత కాలమాన ప్రకారము ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 6:54 నుంచి ప్రారంభమై 12:31 వరకు కూడా ఈ గ్రహణం ఉంటుంది. ఈ సమయంలో మనకి చంద్రభగవానుడు ఉంటాడా అండి? ఉండనే ఉండడు. ఏ గ్రహణమైనా సరే జ్యోతిష శాస్త్ర ప్రకారం మరియు హిందూ ధర్మాల ప్రకారము ఉన్నటువంటి ప్రాంతాలలో కంటికి కనబడితేనే ఆ గ్రహణము మనకి వర్తిస్తుంది. మనకు ఆ టైంలో అసలు చంద్ర భగవానుడే కనిపించినప్పుడు మనకి ఇంకా చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందండి? ఏర్పడదు. మన భారతదేశంలో ఈ గ్రహణం అస్సలు కనిపించదు. ఈ గ్రహణ నియమాలు కానీ, సూతక కాలాలు, పట్టు విడుపు సమయాలు కానీ, గర్భవతులు ఏమైనా పాటించడము జాగ్రత్తలు కానీ, ఇవి ఏవి కూడా మనకి వర్తించవని మన పండితులు చెబుతున్నారు. ఈ ఆగస్టు 28వ తేదీనే శ్రావణ పౌర్ణమి మరియు రక్షాబంధనం, అంటే రాఖీ పౌర్ణమి, ఇంకా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 3వ శ్రావణ శుక్రవారం వస్తుందండి. ఒకవేళ 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వాళ్ళు కొంతమంది పౌర్ణమి కూడా కలిసి వచ్చిన ఈ రోజును చేసుకుంటూ ఉంటారు. కాబట్టి చక్కగా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈ గ్రహణం అనేది మనకు లేదు కాబట్టి అది పక్కన పెట్టి మనం ఏవైనా సరే పూజలు, వ్రతాలు, నోములు, మనం ఇంట్లో చేసుకునే ఏవైనా శుభకార్యాలు కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా చేసుకోవచ్చని మన పండితులు చెబుతున్నారు. గర్భవతులైతే ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదండి. వాళ్ళు చేసుకునే అన్ని పనులు యథావిధిగా చక్కగా చేసుకోవచ్చు. మనకైతే ఈ గ్రహణ నియమాలు పాటించనక్కర్లేదు. ఇక ఈ గ్రహణం కనిపించేటటువంటి ప్రాంతాలు ఏమిటి అంటే, గ్రహణం ఏర్పడే ప్రాంతాలు అమెరికా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా, యూకే, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రం, ఆసియా ప్రాంతాలలో ఈ పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం ఉన్నటువంటి ప్రాంతాలలో మన భారతీయులు మరియు మన భారతీయ గర్భవతులు మాత్రం ఈ గ్రహణ నియమాలు, గర్భవతులు పాటించేటటువంటి అన్ని నియమాలు, సూతక కాలాలు, పట్టు విడుపు సమయాలు అన్నీ కూడా పాటించాలండి. మంచిది కదా ఫ్రెండ్స్. మనకు 2026వ సంవత్సరంలో ఆగస్టు 28వ తేదీ వస్తున్నటువంటి పాక్షిక చంద్రగ్రహణం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఇటువంటి సందేహాలు లేకుండా ఈరోజు చేసుకునేటటువంటి అన్ని పూజలు, వ్రతాలు, నోములు, పండుగలు, అంటే రాఖీ పౌర్ణమి, చక్కగా రక్షాబంధనము అన్నీ కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి. ఫర్ వాచింగ్.